నమస్తే. జేహో సక్సెస్ మంత్ర కార్యక్రమానికి స్వాగతం. ఇవాల్టి జేహో సక్సెస్ మంత్ర కార్యక్రమానికి మనతో పాటు ఉన్నారు ప్రముఖ కార్పొరేట్ ట్రైనర్, ఆథర్, మనీ కోచ్ ఆఫ్ ది ఇయర్ అవార్డు గ్రహీత మనీ గురు రాజశేఖర్ గారు. మరి ఈ రోజు మన టాపిక్ మనీ మీద ఉన్న అపోహలు, భ్రమలు. వీటన్నిటి గురించి ఈ రోజు మనం మాట్లాడుకోబోతున్నాం. మరి ఏమాత్రం ఆలస్యం చేయకుండా టాపిక్ లోకి ఎంటర్ అవుదాం. నమస్తే అండి, ఎలా ఉన్నారండి? సో నేను చాలా బాగున్నాను. మీరు అన్నట్లుగానే ఇప్పుడు చెప్పే టాపిక్ డబ్బు, భ్రమలు, అపోహలు. ఇవి చాలా మందికి తెలిసిందే, కానీ ఎలా వాటిని దాటాలో ఎవరికి తెలియదు. ఆ భ్రమల నుంచి కానివ్వండి, అపోహల నుంచి. అసలు ఏంటి డబ్బు, భ్రమలు, అపోహలు ఏంటి? అసలు డబ్బు, భ్రమలు, అపోహలు అనే టాపిక్లో అసలు భ్రమలు అంటే, అపోహలు అంటే, అపోహల వల్ల ముందు మనం అసలు అపోహలు అంటే ఏంటంటే మనకి దాని గురించి సరైన అవగాహన లేకపోవడం. సో ఇక్కడ పాయింట్ ఏమవుతుందంటే డే ఇన్ అండ్ డే అవుట్ మనం మనీని వాడుతూ ఉంటామే కానీ అది ఎలా ఉంటుంది, ఎలా వస్తుంది, ఎలా వెళ్తుంది, దాని యొక్క క్యారెక్టరిస్టిక్స్ ఏంటి, దాని యొక్క ఫిజికల్ క్యారెక్టరిస్టిక్స్, కెమికల్ క్యారెక్టరిస్టిక్స్, జువలాజికల్ క్యారెక్టరిస్టిక్స్, బయాలజికల్ క్యారెక్టరిస్టిక్స్ ఏమి తెలియదు. వాడుతున్నాం అంతే. అయితే ఇక్కడ ఈ పాయింట్ ఏమైపోతుందంటే ఇక్కడ దీంట్ లోపల ఒక మనీ ఈజ్ అ టూల్. ప్రతి టూల్కి, ప్రతి ఇన్స్ట్రుమెంట్కి ఒక ఇన్స్ట్రక్షన్ మాన్యువల్ ఉంటుంది. కానీ మనీకి ఇన్స్ట్రుమెంట్గా మనం వాడేస్తున్నాం కానీ దాని ఇన్స్ట్రక్షన్ మాన్యువల్ లేదు. సో దాంతో ఏమైపోయిందంటే ప్రతి వాళ్ళు తనంతట తను ఏదో రాసేసుకుంటున్నారు. అండ్ వీ వాంట్ మనీ టు బిహేవ్ ఇన్ ద సేమ్ వే. సో మనీ సేస్ ఐ హ్యావ్ మై ఓన్ ఇన్స్ట్రక్షన్ మాన్యువల్, వై షుడ్ ఐ బిహేవ్ ఎలాంగ్ విత్ యూ అన్నట్టుగా అది వెళ్తుంది. అది ఇక్కడ పాయింట్ అది భ్రమలు అనేసరికి ఇక్కడ ఏమైపోతుందంటే యద్భావం తద్భవతి. నేను ఒక విషయాన్ని ఎలా చూస్తానో నాకు అది అలాగే కనపడుతుంది. కానీ ఎప్పుడైతే నేను అలా కనపడుతుందో దాన్ని ఇంకొక పర్సన్కి నేను ట్రాన్స్ఫర్ చేయాలన్నప్పుడు అది అలా కనిపించకపోవచ్చు. బికాస్ హిస్ పర్సెప్షన్ ఈజ్ డిఫరెంట్, నా పర్సెప్షన్ డిఫరెంట్. ఈ మధ్యలో వచ్చే గ్యాపే అపోహలు అనమాట. So actually neither I am able to see the reality nor he is able to see the reality because I have my own frame of mind, he has his own frame of mind. ఈ ఫ్రేమ్ ఆఫ్ మైండ్ తోటి ఉన్నప్పుడు జరిగే ప్రాబ్లం ఏంటంటే ఇఫ్ ఎ బాక్సర్ ఇస్ దర్, జనరల్ బాక్సర్స్ మనం చూస్తుంటారు, ట్రైనింగ్ చేస్తుంటారు, ప్రాక్టీస్ చేస్తుంటారు, దే డూ సమ్ షాడో బాక్సింగ్. షాడో బాక్సింగ్ అంటే ఇలా అంటాడు ఇలా ఒక గంట సేపు ఫైట్ చేస్తుంటాడు, అలిసిపోతాడు. ఎవరితో ఫైట్ చేస్తున్నాడు? ఎవరు లేరు అక్కడ, ఎవరు లేరు. కానీ డెఫినెట్గా హీఈస్ గెటింగ్ టైర్డ్. సో అలాగా డబ్బు విషయానికి వచ్చేసరికి ఏంటంటే అక్కడ ఎవరు లేకపోయినా, అక్కడ ఏం లేకపోయినా వీళ్ళు పోరాడి అలసిపోతుంటారు అనమాట. దిస్ ఈజ్ ద డిఫెక్ట్ ఆఫ్ అపోహలు. అపోహల వల్ల డిఫెక్ట్ అదనమాట. ఆ అపోహలతో డిఫెక్ట్ ఉన్నంతసేపు మనం తెల్లారేసి 24 గంటలు పనిచేస్తూనే ఉంటాం తప్పితే రావాల్సిన అవుట్పుట్ అనేది మనకు రాదు. లైక్ ఎలా జరుగుతుంటే పగలంతా కష్టపడి పనిచేసిన తర్వాత నిజంగా మనీ వచ్చే టైంకి మన మైండ్ సెట్తో దాన్ని దూరం చేసుకుంటాం. సిరిరా మోకాలు అడ్డుతున్నట్టు సామెత ఉంటుంది. అంటే డబ్బులు నిజంగా వస్తుంటాయి, మోకాలు అడ్డం పెడుతుంటాయి. నాకు ఇది దట్ రియాలిటీ ఆర్ ట్రూత్ సంబంధం లేదు. నేను ఇది నమ్మాను, నాకు ఇది వచ్చేస్తుంది. సో వీ గివ్ లేబుల్స్. మోస్ట్లీ ఏంటంటే మనీకి వచ్చాక మనం లేబుల్స్ ఇస్తుంటాం. ఇది నా డబ్బు, ఇది నీ డబ్బు, ఇది నాకు కాదు, ఇది నీకు కాదు, ఇది మంచిది, ఇది చెడ్డది, ఇది అలాగే, ఇది ఇలాగా. ఈ లేబులింగ్లో బిజీ అయిపోయి అసలు మనీని మనం యాక్సెస్ చేయలేకపోతాం. దట్ ఈస్ ద డిఫెక్ట్ విత్ అపోహలు అనమాట. సో ఈ అపోహలు, భ్రమలు వీటి వల్ల మీరన్నట్లుగా అలసిపోవడం కాకుండా ఇంకేమైనా నష్టం వచ్చే అవకాశం ఉందా? డెఫినెట్గా ఉందమ్మా. డెఫినెట్గా ఈ అపోహలు, భ్రమల వల్లే 99% జనాలు నేను ఎంత కష్టపడ్డా డబ్బులు రావట్లేదు, నేను ఎంత శ్రమపడ్డా రావట్లేదు, లేదా నాకు అసలు టైం కలిసి రావట్లేదు అని మనీ విషయంలో ఎవరెవరైతే ల్యాక్ అంటే మన ఒక నాకు లేదు అనే లేమి భావనలో ఉన్నారో ఆ లేమి భావన కానీ, ఆ లేమితనం కానీ, లేకపోతే నిజంగా మనీ లేకపోవడం కానీ, ఇవన్నీ కూడా రిజల్ట్ ఆఫ్ సమ్ ఆర్ అదర్ అపోహలు, సమ్ ఆర్ అదర్ బైండింగ్. అంటే దీస్ ఆర్ సంథింగ్ కాల్డ్ లిమిటింగ్ బిలీఫ్స్. దే లిమిట్ యువర్ సెల్ఫ్ అనమాట. మిమ్మల్ని అక్కడ బయటికి వెళ్ళనివ్వు. ఆ లిమిట్లోనే, ఆ బౌండరీలోనే ఉంటాం అనమాట. బట్ ద రియల్ గ్రోత్ అండ్ రియల్ ప్రాస్పరిటీ, రియల్ సక్సెస్ ఇస్ అవుట్ సైడ్ దట్ జోన్, అవుట్ సైడ్ దట్ ఫ్రేమ్. ఆ ఫ్రేమ్ నుంచి మనం బయటికి వెళ్ళాం, అందులోనే ఉంటాం అన్నమాట తరతరాలుగా. ఇవాళ రోజు మనం నమ్మే ఏ సిద్ధాంతమైనా మనీ గురించి అది ఇవాళది కాదు. మన పుట్టక ముందు నుంచి
-9 అంటే మన ఇన్సెప్షన్ అయిన దగ్గర నుంచి కూడా వీ బీన్ క్యారింగ్ అనమాట. అలా మన డిఎన్ఏలో ఉంటుంది, తరతరాలుగా ఉంటుంది. అంటే మన కొన్ని ఫ్యామిలీస్ చూస్తే మీరు తరతరాలుగా వాళ్ళ కొన్ని బిలీఫ్ సిస్టమ్స్ ఉంటాయి, వాళ్ళు దాంట్లోనే బతుకుతారు. అలా మనకు కొన్ని బిలీఫ్ సిస్టమ్స్ దాంట్లోనే ఉంటాం. అలా ఒక ప్రాస్పరిటీ కాన్షియస్నెస్ ఉన్న డిఎన్ఏలోంచి వచ్చారంటే వాళ్ళకి వద్దనుకున్న బయట పరిస్థితులు ఎలా ఉన్నా సరే హీ స్టార్ట్ థింకింగ్ అబౌట్ దాట్ ఓన్లీ. ఆ రేంజ్లోనే ఆలోచిస్తారు, ప్లాన్ చేసినా ఆ రేంజ్లోనే ప్లాన్ చేస్తారు. వీళ్ళు ఎంత పుష్ చేసినా ఆ రేంజ్లో ప్లాన్ చేయలేరు, ఎందుకంటే దిర్ డిఎన్ఏ సిస్టమ్ ఈజ్ నాట్ సపోర్టింగ్ ఆర్ దేర్ బిలీఫ్ సిస్టమ్ ఈజ్ నాట్ సపోర్టింగ్. దే ఆర్ సమ్ లిమిటింగ్ బిలీఫ్స్. అంటిల్ అన్లెస్ దే ఆర్ నాట్ బ్రోకెన్, దే ఆర్ నాట్ హిట్, హ్యూమన్ బీయింగ్ కెనాట్ ప్రాస్పర్ అనమాట. అంటే వస్తాయి డబ్బులు, రావని అంటలా, బై ఛాన్స్ డబ్బులు రావచ్చు, కానీ తిరిగి చూసుకునేసరికి కళ్ళు మూసి తెరిచేంతలో గాయం. ఎటు వచ్చింది ఎటువంటి తెలుస్తలేదు సార్ అంటారు. మా పక్షం మస్తు సంపాదిస్తుంది సార్, తెలుస్తలేదు సార్ అంటారు. సో ఎందుకు అంటే అగైన్ ఇట్ ఈస్ లేబులింగ్, లిమిటింగ్, ఆల్ దీస్ థింగ్స్. సో మీ రీసెర్చ్లో ఇవి మొత్తం ఎన్ని రకాలని తేలింది, మీరేమంటారు వీటి మీద? యాక్చువల్లీ ఈ రీసెర్చ్ నేను చాలా సరదాగా మొదలుపెట్టాను. నిజంగా ఈ లిమిటింగ్ బిలీఫ్స్ అన్నారు, ఒక్కొక్కళ్ళు ఒక్కో రకంగా చెప్తున్నారు. అసలు లెట్ మీ లిస్ట్ ఇట్ అవుట్ అని చెప్పి నేను సరదాగా మొదలుపెట్టి చేసుకుంటూ వెళ్తే 195 వచ్చినాయి. ఓకే, ఆ తర్వాత ఇంకా ఉన్నాయి, నాకు ఇక అనవసరం అనిపించింది. 195 లిమిటింగ్ బిలీఫ్స్ ఫర్ ఎ హ్యూమన్ బీయింగ్. అంటే ఎక్కడి నుంచి పుట్టుకొచ్చినాయి ఇవన్నీ, ఇన్ని అపోహలు ఎక్కడి నుంచి పుట్టుకొచ్చింది? 190 తర్వాత నేను ఆగాను అనమాట అక్కడే, లేకపోతే ద రీసెర్చ్ మే కంటిన్యూ. సచ్ ఎ సిల్లీ రీజనింగ్స్, అంటే సచ్ ఎ సిల్లీ అంటే ఈ 195 కూడా ఎంత అవతల పర్సన్ అడిగినప్పుడు ఎంత సీరియస్నెస్ అంటే ఇట్ ఈజ్ ఎవ్రీ బ్లడ్ సెల్, ఎవ్రీ డిఎన్ఏ ఫైబర్లోకి వెళ్ళిపోతుంది అనమాట. అంటే అది లేకపోతే మనిషి హీ జస్ట్ కెనాట్ ఇమాజిన్ వితౌట్ దట్ అనమాట. అంత స్ట్రాంగ్ బిలీఫ్ సిస్టమ్. ఐ టెల్ యూ వన్ సిల్లీ, అంటే చాలా సిల్లీ బిలీఫ్ సిస్టమ్ అనిపిస్తుంది, కానీ వాళ్ళకి చాలా సీరియస్. మా ఫాదరు చిన్నప్పటి నుంచి పేదవాళ్ళండి, పేదరికంలో అనుభవించి నానా కష్టాలు పడ్డారు. ఇవాళ నేను నిజంగా, ఆయన ఇప్పుడు లేరు, ఇప్పుడు నేను నిజంగా కష్టపడి నేను డబ్బులు సంపాదించి నేను సుఖాలు అనుభవిస్తే మా తండ్రి పట్ల అన్యాయం చేసినాడు, మా నాన్నగారి పట్ల నేను అన్యాయం చేసినాడు. అంటే ఆయనకి లేని సుఖం నేను ఎలా పొందాలి? నేను పొందలేను. సో నేను సుఖాలు పొందాను, నేను కష్టాలే పడతాను. నో ఆన్సర్. మీరు ఎంత కన్విన్స్ చేసినా కన్విన్స్ కాడు మనిషి, అంతే. సో సచ్ సార్ట్ ఆఫ్ ఇప్పుడు మీకు పెద్దగా ఈ ఒక్క ఎగ్జాంపుల్ చాలన్నమాట. ఆడియన్స్కి నవ్వు వస్తుండొచ్చు, ఏంటి ఇలాంటి బిలీవ్ కూడా ఉందా? ఉంది. నా రీసెర్చ్లో కనపడ్డాడు ఎదురుగా మనిషి ఎదురుగా కనపడి చెప్తుంది చాలా సీరియస్గా. ఐ ట్రైడ్ ఫర్ హాఫ్ అన్ అవర్. సో ఇప్పుడు చెప్పండి, తన్ని తీసుకెళ్ళి నేను పొరపాటున తనకు ₹1,00,000 లాటరీ టికెట్ డబ్బులు ఇచ్చినా ఏం చేస్తాడు? టక్క అవతల పంపించేసి మళ్ళీ అదే గుడిసెలోకి వెళ్తాడు, అదే పేదరికంలోకి వెళ్తాడు, అదే ట్రబుల్లోకి వెళ్తాడు. ఎందుకంటే ఈజ్ రిజెక్టింగ్ మనీ. మరి తెల్లాలేస్తే ఏం చేస్తున్నాడు? కష్టపడుతున్నాడు దానికోసం. సో ప్రాబ్లం విత్ మనీ వరల్డ్లో ఏంటంటే మనం దేనికోసం అయితే కష్టపడతామో దాన్నే అసహించుకుంటాం, దేనికోసం అయితే పోరాడతామో దాన్నే దూరం పెడతాం. డబ్బు మంచిదని ఒప్పుకున్నా చెడ్డదని ఒప్పుకున్నా ఫ్యాక్ట్ ఏంటంటే లేకుండా బతకలేం. ఇవాళ రోజున సొసైటీలో డబ్బు లేకుండా బతకలేం. సో నేననేది ఏంటంటే వెన్ యూ యాక్సెప్ట్ ఇట్, డబ్బు లేకుండా నేను బ్రతకలేను అన్నప్పుడు, లేదా లెట్ అస్ సే ఫర్ సపోజ్ ఒక కంపానియన్షిప్ లేకుండా మనం బతకలేను అన్నప్పుడు, ఈజ్ ఇట్ నాట్ బెటర్ టు లవ్ దట్ కంపానియన్షిప్? ఆ వ్యక్తితో నేను బతక తప్పదు అనుకున్నప్పుడు ఆ వ్యక్తిని ప్రేమించడం మంచిది కదా. మనీ తప్ప మనీ లేకుండా నేను బతకలేను అన్న సంగతి వెళ్ళినప్పుడు బెటర్ టు అండర్స్టాండ్ మనీ బెటర్ వే, బెటర్ టు యాక్సెప్ట్ ఇట్ ఇన్ ఏ బెటర్ వే, బెటర్ టు డెవలప్ ఎ గుడ్ రిలేషన్ విత్ దట్. అసహించుకుంటూ చిచ్చి చాచా అనుకుంటూ. సో ఇప్పుడు ఎలా ఉంటుందంటే ఈవెన్ మనీ ఈజ్ అన్ ఎనర్జీ, ఇట్స్ ఎ వైబ్రేషన్, ఇట్ రెసిప్రొకేట్స్ విత్ యువర్ థాట్ వైబ్రేషన్. సో మీరు లా ఆఫ్ అట్రాక్షన్ తీసుకుంటారా దేంట్లోనే తీసుకున్నా కానీ మన థాట్ వైబ్రేషన్కి మనీ ఎనర్జీ రెసిప్రొకేట్ అవుతుంది. యువర్ థాట్ వైబ్రేషన్ సేస్ దట్ ఐ డోంట్ వాంట్ మనీ బికాస్ ఆఫ్ ఎనీ రీజన్, అపోహలు కానీ లిమిటింగ్ బిలీఫ్స్ కానీ భ్రమలు కానీ, ఐ డోంట్ వాంట్ మనీ అని థాట్ వైబ్రేషన్. కానీ తెల్లాలేసి ఫిజికల్గా మనం చేస్తున్నాం. సో చేస్తున్న దానికోసమే పైన రిజెక్ట్ చేస్తున్నాం. సో వాట్ హ్యాపెన్స్, విల్ బి గెటింగ్ మనీ ఓన్లీ టు మీట్ ది ఎండ్స్. అంటే సర్వైవల్కి అంటే చనిపోకుండా ఉండడానికి మాత్రమే అలా గడుపుకెళ్తుంది లైఫ్, అలా గడిచిపోతుంది. సో దో యు ఆర్ క్వాలిఫైడ్, దో యు ఆర్ టాలెంటెడ్, దో యు ఆర్ స్కిల్ఫుల్,
యాజ్ లాంగ్ యాజ్ దిస్ ఈజ్ నాట్ క్లియర్. ఈ వర్క్షాప్లో ఇలాంటి రీజన్స్ చెప్పే వాళ్ళకి సంబంధించి ఎటువంటి వర్క్ చేపిస్తూ ఉంటారు? డెఫినెట్గా అండి. ఇక్కడ నేను చెప్పిన 195 లోపల దెర్ ఆర్ నియర్లీ 10 to 25 విచ్ ఆర్ వెరీ 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 ఇంపార్టెంట్. అంటే మేజర్ హెడ్స్ అనమాట. మిగతా కూడా వీటి పిల్లలే. ఆ సంతానం పాపులేషన్ పెరిగినట్టు పెరుగుతాయి అనమాట. ఇవన్నీ కూడా మేజర్గా ఒక 10 ఉంటాయి. ఆ 10కి సంతానం ఈ 195 కూడా నాకు గమనించి డిగ్ చేసుకుంటూ వెళ్తే తెలిసింది ఏంటంటే ఈ 10లోంచి మిగతా 195 వస్తున్నాయి. ఓకే. సో మా వర్క్షాప్లో ఏంటంటే నియర్లీ వీ టేక్ 1.5 hour రిగరస్గా ఓన్లీ ఆన్ దిస్ లిమిటింగ్ బిలీఫ్స్ అనమాట. సో ద మూమెంట్ ద లిమిటింగ్ బిలీఫ్ ఇస్ క్లియర్, he starts looking the world in a different fashion. He starts looking at the opportunities in a different fashion. He starts getting money in a different fashion. అటువంటి మొత్తం ట్రాన్స్ఫర్మేషన్ ఉంది. సో మై ఆల్ వర్క్షాప్స్ వెదర్ ఇట్ ఈస్ యూఆర్ టాకింగ్ అబౌట్ వీఆర్ మనీ మ్యాగ్నెట్స్ అండ్ మనీ వర్క్షాప్ కానివ్వండి, ఇచ్చా ప్రాప్తి అని చెప్పి టోటల్గా లా ఆఫ్ అట్రాక్షన్ కానివ్వండి, లేకపోతే బ్రేక్ త్రూ మనీ చక్రవ్యూహం అని చెప్పి మనీ ఇన్వెస్ట్మెంట్స్ వాటి ప్యాసివ్ ఇన్కమ్ మీద చేసే వర్క్షాప్ కానివ్వండి, లేకపోతే లవ్ టు ప్రాస్పర్ అని చెప్పి కపుల్ ప్రోగ్రామ్స్ కానివ్వండి, వాట్ ఎవర్ ద వర్క్షాప్ ఈస్ ఐ టేక్ కేర్ దట్ ఐ క్రియేట్ అన్ ఎక్స్పీరియన్స్. ఓకే. సో ఏమైపోయిందంటే థియరీ కావాలి, నాలెడ్జ్ కావాలి అంటే వాళ్ళ యూట్యూబ్ ఓపెన్ చేసిన, బుక్ ఓపెన్ చేసిన టన్స్ ఆఫ్ నాలెడ్జ్. నాలెడ్జ్ ఎవరికి అక్కర్లేదు, నాలెడ్జ్ నాకంటే ఎక్కువ వాళ్ళు ఉంటారు. సమ్ టైమ్స్ ఐ హ్యాడ్ నోటీస్డ్ ఇన్ మై పార్టిసిపెంట్స్ నాకంటే చాలా డీప్ నాలెడ్జ్ ఉంటుంది. ఒక కాన్సెప్ట్ గురించి మాట్లాడితే నాకంటే డీప్ నాలెడ్జ్ ఉంటుంది వాళ్ళకి. కానీ ఎందుకు వచ్చారంటే ఆ నాలెడ్జ్ని ఎలా ట్రాన్స్ఫర్ చేసి రిజల్ట్ తెచ్చుకోవాలో తెలియదు. సో వాట్ ఐ బిలీవ్ నాలెడ్జ్ కోసం నా దగ్గర అక్కర్లా. సో నాలెడ్జ్ని రియల్ లైఫ్లో యూజ్ చేసి రిజల్ట్స్ ఎలా తెచ్చుకోవాలన్నప్పుడు నా దగ్గర దెన్ ఐ సో ఐ క్రియేట్ అన్ ఎక్స్పీరియన్స్. సో ఐ క్రియేట్ అన్ ఎక్స్పీరియన్స్ ఆఫ్ లిమిటింగ్ బిలీఫ్. ఈ లిమిటింగ్ బిలీఫ్ వల్ల మీ లైఫ్లో ఎలాంటి ఇంప్లికేషన్స్ వస్తున్నాయి. సో మై వర్క్షాప్ బికమ్స్ ఏ ల్యాబొరేటరీ ఫర్ దెమ్ అనమాట. సో దే ఆర్ ద స్పెసిమన్, దే ఆర్ ద రీసెర్చ్, దే ఆర్ ద రీసెర్చ్ ప్రొఫెసర్స్, దే ఆర్ ద స్పెసిమన్. అంటే వాళ్ళ మీద వాళ్ళే రీసెర్చ్ చేసుకుంటారు. ఐ టేక్ దెమ్ టు ఏ ప్లేన్, టేక్ దెమ్ టు ఏ వాట్ అట్మాస్ఫియర్ వేర్ దే స్టార్ట్ అబ్జర్వింగ్ దెమ్సెల్వ్స్. అంటే ఏం జరుగుతుంది నా మైండ్లో, ఇక్కడ ఈ యాక్టివిటీ ఎందుకు చేశాను, ఓహో అంటే ఇక్కడ నాకు ఎక్కడో ఇది ఈ బిలీఫ్ ఉండమని నేను ఇది చేశాను, చలో లెట్ మీ ట్రై. ఇది క్లియర్ చేస్తాడే ఎక్కడ ఏమంటే అక్కడ రిజల్ట్ చేంజ్ అయిపోతుంది, ఇన్స్టెంట్గా రిజల్ట్ చేంజ్ అయిపోతుంది. దెన్ ఇట్ బ్లాస్ట్స్, దెన్ దే డిస్కస్, లాట్ ఆఫ్ డిస్కషన్. ఇది ఎందుకని నిజం అనుకుంటున్నాం, ఇది ఎందుకని అబద్ధం అనుకుంటున్నాం. యూ స్టార్ట్ యాక్సెప్టింగ్. అంటే ఒకసారి బ్లైండ్ బిలీఫ్ స్టేట్ నుంచి న్యూట్రల్ పర్స్పెక్టివ్ స్టేట్కి వెళ్ళి వాట్ ఈస్ ట్రూ, వాట్ ఈస్ ఫాల్స్ అనే అర్థం చేసుకోగలిగే అట్మాస్ఫియర్ ఎప్పుడైతే క్రియేట్ అయిందో ఆటోమేటిక్ మైండ్ ఓపెన్స్, బ్లాస్ట్ ఓపెన్స్ అనమాట. అండ్ ఈ స్టార్ట్స్ లాఫింగ్ అట్ హిమ్సెల్ఫ్. సార్ నాకు 45 ఏళ్ళు సార్, 45 years నుంచి నేను ఇది ఇట్ట పట్టుకొని కూర్చున్నాను, నేను ఎన్ని కోట్లు నష్టపోయాను సార్ అని అంటాడు. ది వండర్. దట్స్ వాట్ ద మ్యాజిక్ హ్యాపెన్స్ వెన్ యూ బ్రేక్ దిస్ లిమిటింగ్ బిలీఫ్స్. తెల్లారేసి గొడవలు ఎందుకు అవుతాయి అంటే 95% ఆఫ్ ది ఇష్యూస్ ఇన్ అవర్ లైఫ్ ఆర్ బికాస్ ఆఫ్ మనీ. ఒక ఫ్యామిలీలో గొడవలు జరిగినా, ఇద్దరు వ్యక్తుల మధ్య గొడవలు జరిగినా, లేదా మనతో మనం పోరాటం జరిగినా, స్ట్రెస్ అయినా, టెన్షన్ పడ్డా, ఏం జరిగినా 95% విత్ మనీ. మిగిలిన 5% విత్ ఈగోస్ అండ్ మిస్అండర్స్టాండింగ్స్, ఇట్స్ డిఫరెంట్. కానీ వెన్ యూ హ్యావ్ మనీ 95% ఆఫ్ ఇష్యూస్ ఆర్ సాల్వ్డ్. సో ఇక్కడ ఏమైపోతుందంటే ఇంకోటి, మనీ ఈజ్ సచ్ ఏ డైమెన్షన్ వేర్ ఇట్ ఎఫెక్ట్స్ ఎవ్రీ ఏరియా ఆఫ్ లైఫ్, ఎవ్రీ డైమెన్షన్ ఆఫ్ లైఫ్. అంటే హెల్త్లో వచ్చిన డిస్టర్బెన్స్ వచ్చింది, ఫైనాన్స్ ఎఫెక్ట్ అయింది, రైట్. రిలేషన్లో డిస్టర్బ్ వచ్చింది, డెఫినెట్గా యూఆర్ మూడ్ ఆఫ్, యూ కెనాట్ పెర్ఫార్మ్ వెల్ ఇన్ ప్రొఫెషన్, యూ విల్ గో డౌన్ ఇన్ కెరీర్, అగైన్ ఫైనాన్స్ ఎఫెక్టెడ్. కెరీర్లో షిఫ్ట్ వచ్చింది, అగైన్ ఇట్ ఎఫెక్ట్స్ ఆన్ ఫైనాన్స్. స్పిరిచువల్గా షిఫ్ట్ వచ్చింది, అగైన్ ఇట్ ఎఫెక్ట్స్ ఆన్ ఫైనాన్స్. సో మనీ ఈజ్ సచ్ యాక్సిస్ పాయింట్ ఆఫ్ ద లైఫ్. ఇది డిస్టర్బ్ అయిందంటే అవతల డిస్టర్బ్ ఎక్కడ వచ్చినా మనీకి ఎఫెక్ట్ అవుతుంది. ఒకవేళ మనీ ఏరియా డిస్టర్బ్ అయింది అనుకోండి, అన్ని ఏరియాస్ డిస్టర్బ్ అవుతాయి. సో వాట్ వీ సే, హ్యాండ్లింగ్ మనీ ఈజ్ హ్యాండ్లింగ్ లైఫ్. ఇఫ్ యూ కెన్ హ్యాండిల్ మనీ ప్రాపర్లీ, యూ కెన్ హ్యాండిల్ లైఫ్ ప్రాపర్లీ. సో మనీ గురించిన అపోహలు ఉన్నాయంటే మనీ గురించిన అపోహలు కాదు, అది టోటల్ లైఫ్ గురించిన అపోహలు. మనీ హ్యాండ్లింగ్ రాలేదు అంటే లైఫ్ హ్యాండ్లింగ్ రాలేదు. మనీ గ్రో అయ్యిందంటే లైఫ్ గ్రో అయింది, అంతే కదండి. ఇప్పుడు లైఫ్లో మనం గ్రో అయ్యాము అని చెప్పాలంటే ఏం చెప్తారు సింపుల్ అంటే, ఇంతకుముందు సైకిల్ మీద స్కూటర్ మీద వెళ్ళేవాడు, ఇప్పుడు బైక్లోనో కార్లోనో మంచి. అంటే వీ ఆల్వేస్ సీ ద గ్రోత్ ఇన్ టర్మ్స్ ఆఫ్ ఫైనాన్షియల్ గ్రోత్, దట్ రిఫ్లెక్ట్స్. కెరీర్లో చాలా గొప్ప పేరు, అంటిల్ అన్లెస్ యు ఆర్ మదర్ తెరిసా. ఈవెన్ మదర్ తెరిసా రిక్వైర్స్ మనీ. పీపుల్ డోంట్ అండర్స్టాండ్. నో,
ఐఎమ్ లైక్ మదర్ తెరీసా ఈజ్ మై రోల్ మోడల్. ఫెంటాస్టిక్, fantastic. She could attract and earn crores of money. What for she used is secondary, but first she could earn, she could collect. అంతే కదండి, కొన్ని వేల కోట్ల ఆవిడ మనుషుల దగ్గర తీసుకోగలిగింది. అంటే షీ కుడ్ అట్రాక్ట్ మనీ, మనీ తీసుకోగలిగింది. మనీ ఈజ్ ఈవిల్ అని చెప్పారు ఆవిడ కనుక అనుకుని కూర్చున్నట్టయితే షీ వాజ్ నో మోర్ ఇన్ ది హిస్టరీ. సో మదర్ తెరీసా కావాలన్నా మనీ కావాలి. సో దట్ పీపుల్ మిస్అండర్స్టాండ్ అన్నమాట. లేదు సేవా తత్వం ఉండాలి, కరెక్టేనైనా సేవ చేయాలంటే డబ్బులు కావాలి. అవును కదా. సో దట్స్ వాట్ హ్యాపెన్స్. రాజశేఖర్ గారు, డబ్బు చెట్లకు కాయట్లేదు అంటూ ఉంటారు, మరి అది నిజమే కదా, అది అపోహ ఎలా అవుతుంది? సూపర్. అయితే ఇక్కడ ఏమైందంటే చిన్నప్పటి నుంచి మనకి ఈ సామెత చెప్తూ ఉంటారు, డబ్బు చెట్లకు కాస్తున్నాయి అనుకున్నావా, డబ్బు చెట్లకు కాయట్లేదు. ఇక్కడ ఏమైపోతుందంటే మనం ఒక చెప్పే విషయం వేరు, కాంటెక్స్ట్ వేరు. మనం కాంటెక్స్ట్ అర్థం చేసుకోకుండా ఈ స్టేట్మెంట్స్ వెనకబడతాం. డబ్బు చెట్లకు కాయట్లేదు అంటే వాళ్ళ మీనింగ్ ఏంటంటే కాయ దింపుకున్నంత ఈజీగా డబ్బులు రావట్లేదు అని. అంతే కదా, లిటరల్ మీనింగ్ అంతే కదా. డబ్బు చెట్లకు కాయట్లేదు అంటే నోట్లు కాయవు, ఎట్లాగో నోట్లు కాయవు. సో కాయలు దింపుకున్నంత ఈజీగా డబ్బులు కాయట్లేదు అని. బట్ వాట్ ఐ సే, డబ్బు చెట్లకు కాయట్లేదు. ఒక్క నిమిషం నాకు టైం ఇస్తే, లేటెస్ట్ ఒక మామిడి తోట ఉన్న వ్యక్తి ఉన్నాడు. ఎండాకాలం వస్తుంది, నెక్స్ట్ మార్చ్ ఉగాది దాటింది. తన ప్రాఫిట్స్ ఎక్కడ ఉన్నాయండి? ఎండాకాలం మామిడి పాటలు వస్తాయి, ఎక్కడున్నట్టు? చెట్ల మీద ఉంది కదా. డబ్బు చెట్లకే ఉంది, అఫ్ కోర్స్. బట్ ఇన్ అనదర్ ఫామ్. ఆ డబ్బు క్లియర్గా వచ్చినప్పుడు ఎస్ ఐ గాట్ ప్రాఫిట్స్ అంటాడు, రానప్పుడు ఐ గాట్ లాస్ అంటాడు. ఇది ఇలా ఒకటి. అంటే ఏంటంటే డబ్బు యొక్క ఫామ్స్ వేరు, అది మనం చూసే విధానం వేరు. పక్కన పెట్టండి, ఇవాళ రోజు మీరు ఏ ఇన్సూరెన్స్ తీసుకున్నా, ఏ ఇన్వెస్ట్మెంట్ తీసుకున్నా, చెట్టు అన్నదానికి, చెట్టు కాయ కోసుకున్నంత సింపుల్ అన్నదానికి కాన్సెప్ట్ మీనింగ్ ఏంటండి? ఎప్పుడో విత్తనం నాటాం, నారు పోసాం, నీరు పోసాం, ఫర్టిలైజర్స్ చేసాం, పెద్దదైంది, మహావృక్షం అయింది, ఇవాళ కాయలు కోసుకుని తింటున్నాం. దట్ మీన్స్ నిజంగా కాయలు, చెట్లకు కాసే కాయలు కూడా ఈజీగా వచ్చాయా? ఇట్ వెంట్ త్రూ ఏ ప్రాసెస్. కాబట్టి ఇక్కడ టోటల్ స్టేట్మెంటే రాంగ్ అనమాట. డబ్బు చెట్లకు కాస్తుంది, చెట్లకు కాసే కాయలు కూడా ఈజీగా రాలేదు. ఇట్ వెంట్ త్రూ ఏ ప్రాసెస్. అలాగే ఇప్పుడు ఇవాళ రోజున మనం ఒక ఇన్వెస్ట్మెంట్ చేసినప్పుడు దాన్ని జాగ్రత్తగా లాస్ కాకుండా, డ్యామేజ్ కాకుండా, ఫర్టిలైజర్ వేసినట్టు దాని కెరీర్ అలా ఒక 10-20 years మనం చూసుకున్నప్పుడు చెట్టు కాయ విధంగా అయితే ప్రాఫిట్స్ ఇచ్చిందో మన ఇన్వెస్ట్మెంట్స్ కూడా మన ప్రాఫిట్స్ ఇస్తుంది. రీసెంట్ ఎగ్జాంపుల్ ఆ ఎంఆర్ఎఫ్ టైర్స్. సమ్ పర్సన్ తాతగారు కోమాలో ఉన్నారు, తండ్రి ఆయనకి సేవ చేస్తూ ఉన్నాడు, తర్వాత తండ్రి చనిపోయాడు, మనవడు తాతకి సేవ చేస్తున్నాడు, తాతకి మెలకు వచ్చింది ఆఫ్టర్ 20 years. 90s కోమాలోకి వెళ్ళి 2016-17 మెలకు వచ్చింది. అప్పటికి కొడుకు చనిపోయాడు, తండ్రికి తెలియదు, తాతకి తెలియదు. సో మనవాడు సేవ చేస్తుంటే మా తాతగారు ఏమన్నా, నేనేం సంపాదించలేకపోయాను, ఐఎమ్ వెరీ సారీ, కానీ ఎప్పుడో 95-94లో ఒక 20,000 పెట్టి నేను ఎంఆర్ఎఫ్ షేర్స్ కొన్నాను, అవి ఇప్పుడు నీకు ఏమైనా పనికొస్తే చూసి తీసుకున్నాను, ఇప్పుడు ఉన్నాయో లేదో నాకు తెలియదు. అతను టీవీ ఛానల్లో ఈ షేర్ మార్కెట్ స్టాక్ ఉంటుంది కదా, దానికి ఫోన్ చేసి, సార్ ఇలా ఫలానప్పుడు మా వాళ్ళు 20,000 పెట్టి ఎంఆర్ఎఫ్ షేర్స్ కొన్నారు, మరి ఇప్పుడు వాటి పరీక్ష నేను ఎలా ఎన్కాష్ చేసుకోవాలంటే ఆయన ప్రాసెస్ చెప్పుకొచ్చాడు. ఇలా ప్రాసెస్ చెప్పుకొచ్చి లాస్ట్లో బీ కేర్ఫుల్ అండి, వర్త్ ఇస్ 132 crores అన్నాడు. 132 crores, 20,000. 90sలో 20,000, ఇవాళకి వచ్చేసి 132 crores ఎంఆర్ఎఫ్ టైర్స్. అంటే ఆ 20,000కి 132 కోట్లు ఏమైనట్టు? చెట్ల కాసినట్టేనా? అంతే కదా. ఆ రోజు విత్తనం ఇవాళ భలే సంపాదించే ఫలవంతమైన, సారవంతమైన పంటనిచ్చింది అనమాట. అంతే కదా. ఇప్పుడు చెట్టు కాయల్ని అలా ఇస్తే అబ్బా నా పంట విరగ్గాసిందిరా అంటాం. మరి ఇదేంటి? సో లిటరల్ మీనింగ్ వెనకెళ్ళి చెట్ల కాయ నో, బట్ ద ప్రాసెస్ ఈజ్ సేమ్. బట్ ద ప్రాసెస్ విత్తనం నాటాలి, నారు పోయాలి, నీరు పోయాలి, పెంచాలి, దెన్ యూ కెన్ ఎంజాయ్ ఫ్రూట్స్. ఈవెన్ ఫర్ మనీ, ఇన్వెస్ట్, టేక్ కేర్, యూ గెట్ ఫ్రూట్స్. సో ప్రాసెస్ ఈజ్ సేమ్. సో చెట్ల కనగా నోట్లు అతుక్కుని, ఆకుల్లాగా నోట్లు అతుక్కుని, డోంట్ గో ఇంటు ద లిటరల్ మీనింగ్, అండర్స్టాండ్ ది కాన్సెప్ట్ అండ్ అండర్స్టాండ్ ది మీనింగ్. సో డబ్బు చెట్లకే కాస్తుంది, చెట్లకు కాసినట్టే కాస్తుంది, చెట్లకు కాసినట్టే కాస్తుంది. దట్స్ ద రైట్ స్టేట్మెంట్. రైట్. ఇక
డబ్బు కంటే ప్రేమే విలువైంది కదా. సూపర్. మరి డబ్బు కంటే ప్రేమ చాలా విలువైందండి. కానీ నేను మొన్న ఏం చేశానంటే మా హౌస్ ఓనర్ దగ్గరికి వెళ్ళి, సార్ మీకు మరి ఐ డోంట్ వాంట్ గివ్, అంటే మీకు నీచమైన డబ్బుని ఇవ్వదలుచుకోలేదు, అంతకంటే బెటర్ అని ప్రేమ ఇస్తా అన్నాను. పాలవాడికి చెప్పాను, కిరాణా వాడికి చెప్పాను, పెట్రోల్ బంక్ వాడికి చెప్పాను, ఎవరు ఒప్పుకోలేదండి. అందరూ మాకు నీ ఉన్నతమైన ప్రేమ అక్కర్లేదు, నాకు డబ్బే కావాలి, నీచమైన డబ్బే కావాలంటున్నారు. అది నాకు అర్థం కాలేదు. ఎందుకంటారు? డబ్బుకున్న వాల్యూ అలాంటిది. ప్రేమ గొప్పదే, కానీ ఆ ప్రేమ కూడా ప్రేమ బంగారు పళ్ళెం అయితే దానికి డబ్బు అనే గోడే అనాలి, అప్పుడు మాత్రమే అది షైన్ అవుతుంది. సో డబ్బు కంటే ప్రేమ గొప్పదే, కానీ ప్రేమ నిలబడాలంటే ముందు డబ్బు సపోర్ట్ కావాలి అంతే. సో డబ్బు లేకుండా ప్రేమ నిలబడదు. లెటర్ సే ఒక కపుల్ ఉన్నారు, లవ్ మ్యారేజ్ చేసుకున్నారు, ప్రేమగా ఉన్నారు, 1 డే 2 డేస్ 3 డేస్ 4 డేస్ తర్వాత డబ్బు కావాలి, కనీసం తినాలి కదా. ఆ తినేటప్పుడు కడుపులో ఆకలి కనుక ఎప్పుడైతే మొదలైందో మన కళ్ళల్లో ప్రేమ ఎరుపుగా మారుతుంది, మన మధ్య ఉన్న ప్రేమ కిటికీలోంచి పారిపోతుంది, డోర్ తీసిందా కూడా పెట్టేది. సో ఈవెన్ ఇఫ్ యూ వాంట్ టు సస్టైన్ యువర్ లవ్, లవ్ ఈజ్ గ్రేట్, ఆ ప్రేమ నిలబడాలంటే కూడా డబ్బు పునాది కావాలి. కావాలంటే ప్రాక్టికల్గా చూడండి, మీరు చూడవచ్చు, మన ఆడియన్స్ చూడవచ్చు. ప్రేమ విలువైంది అయినప్పుడు మీరు విలువైన దాన్ని ఇస్తా, అంటే ఫర్ ఎగ్జాంపుల్ అండి 500 నోట్ ఉంది, 2000 నోట్ ఉంది, మీరు 500 నోట్ అడుగుతున్నారు, 2000 నోట్ ఇస్తున్నాను, మీరు యాక్సెప్ట్ చేస్తారు కదా. అంతకంటే విలువైంది ఇస్తున్నారు, ఓకే ఓకే ఓకే. 75 మార్కులు రావాలనుకున్న వ్యక్తి 85 మార్క్స్ వస్తే యాక్సెప్ట్ చేస్తున్నాడు కదా. ఎందుకంటే బెటర్ వాల్యూ ఏదైనా మనిషి అవతల మనిషి యాక్సెప్ట్ చేస్తున్నప్పుడు, మనీ కంటే బెటర్ వాల్యూ లవ్ అయినప్పుడు లవ్ని యాక్సెప్ట్ చేయాలి కదా. అంటే నేను మా హౌస్ ఓనర్కి ఐ లవ్ యూ అని చెప్పంటే ఆయన రెంట్ క్లియర్ చేసేయాలి, నాకు రెంట్ మాఫీ చేసేయాలి, పెట్రోల్ బంక్ డగడగ పెట్రోల్ పోసేయాలి, నాకు విలువైన లవ్ ఇస్తున్నాడు. సో ప్రాక్టికాలిటీ ఈజ్ డిఫరెంట్, పొయిటిక్ డైలాగ్స్ ఆర్ డిఫరెంట్. సృజనాత్మకమైన ప్రేమలు అవి వేరు, ప్రాక్టికల్కి వచ్చేసరికి అవి వేరు. డెఫినెట్గా అవి గొప్పయే. అగైన్ అండ్ అగైన్ సేయింగ్ ఫర్ ది ఆడియన్స్, ప్రేమ గొప్పదే, కానీ దానికి డబ్బు సపోర్ట్ ఉంటేనే అది మరింత పరిమళిస్తుంది, లేకపోతే ఒక రోజుకి అది కుంగి కృషిస్తుంది. థ్యాంక్ యూ సో మచ్ రాజశేఖర్ గారు. డబ్బుకున్న భ్రమలు, అపోహలు అసలు అవి ఎలా ఉంటాయి మీ రీసెర్చ్లో కనుగొని మా ప్రేక్షకులతో షేర్ చేసుకున్నందుకు థ్యాంక్ యూ సో మచ్. వ్యూవర్స్ చూశారు కదా, ఇది ఇవాల్టి జేహో సక్సెస్ మంత్ర. నమస్తే. ఉపన్యాస కళలో మీరు నిష్ణాతులు అవ్వాలనుకుంటున్నారా? అయితే మీ కొరకే వక్త. వివరాల కోసం సంప్రదించాల్సిన ఫోన్ నంబర్ 9553586062.